హాయ్ ఎవ్రీవన్. ఈరోజు మనం స్వీట్ పొంగల్ ఎలా చేయాలో చూద్దాం. ఫెస్టివల్స్‌కి, అన్నప్రాసనకి అలాంటప్పుడు ఇలా స్వీట్ పొంగల్ చేసుకుంటే చాలా బావుంటుంది. నేను ఈ స్వీట్ పొంగల్‌లో ఎలాంటి పెసరపప్పు యూజ్ చేయట్లేదు. ఓన్లీ రైస్‌తోనే ఈ స్వీట్ పొంగల్ చేస్తున్నాను. ఈ ప్రాసెస్‌లో చాలా టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి ఇలా ట్రై చేయండి. నెక్స్ట్ టైమ్ ఎప్పుడు స్వీట్ పొంగల్ చేసుకోవాలి అన్నా ఇలానే ఇష్టపడతారు. ప్రాసెస్ ఏంటో చూసేద్దామా? ముందుగా ప్రెషర్ కుక్కర్‌లో ఒక గ్లాస్ రైస్ తీసుకోవాలి. నేను నార్మల్ సోనా మసూరి రైస్ తీసుకుంటున్నాను. మీరు కావాలి అంటే రేషన్ రైస్ కూడా తీసుకోవచ్చు. కానీ సోనా మసూరితోనే ఈ స్వీట్ పొంగల్ చాలా బావుంటుంది. రైస్‌ని 2, 3 టైమ్స్ వాష్ చేసి తీసుకొని, ఏ గ్లాస్‌తో అయితే రైస్ తీసుకున్నామో అదే గ్లాస్‌తో 3 గ్లాసెస్ వాటర్, ఒక్క గ్లాసు పాలు వేసుకోవాలి. పాలు వేసుకున్నాక పైన ఒక స్పూన్ నెయ్యి చుట్టూ వేసుకోవాలి. ఇలా వేసుకోవడం వల్ల పొంగకుండా ఉంటుంది. ఇప్పుడు కుక్కర్ లిడ్ క్లోజ్ చేసి విజిల్ పెట్టుకుని 4 లేదా 5 విజిల్స్ రానివ్వాలి. ఇప్పుడు మనం రైస్ అయ్యేలోపు బెల్లాన్ని రెడీ చేసి తీసుకుందాం. ఈ స్వీట్ పొంగల్‌కి ముద్ద బెల్లం అయితే చాలా బావుంటుంది. లేదు అనంటే నార్మల్ బెల్లమైనా వేసుకోవచ్చు. బెల్లం క్వాంటిటీ మనం ఏ గ్లాస్‌తో అయితే రైస్ వేసుకున్నామో అదే గ్లాస్ కొలతతో 2 గ్లాసుల బెల్లం తీసుకోవాలి. ఇప్పుడు రైస్‌ని చెక్ చేసుకుందాం. ఈ స్టేజ్‌లోనే రైస్‌ని చెక్ చేసుకొని, రైస్ ఏమైనా కొంచెం పలుకుగా ఉంటే వాటర్ వేసుకొని మెత్తగా ఉడికించుకోవాలి. ఎందుకు అనంటే బెల్లం వేసిన తర్వాత రైస్ అనేది ఉడకదు. ఎందుకు అంటే రైస్ అనేది కొంచెం పలుకుగా అవుతుంది. అందుకనే మనం ముందే కొంచెం బాగా కుక్ చేసుకున్నాము అంటే మనకు మొత్తం కుక్ అయ్యేసరికి పర్ఫెక్ట్‌గా వస్తుంది పొంగలనేది. నాకైతే కరెక్ట్‌గా కుక్ అయిపోయింది. ఇప్పుడు నేను కొంచెం రైస్‌నంతా స్మాష్ చేసుకొని, వేడిగా ఉన్నట్టుగానే మనం రెడీ చేసుకున్న బెల్లం తురుమునంతా రైస్‌లో కలిపి స్టవ్ మీద పెట్టుకోవాలి. బెల్లం మొత్తం కరిగేంత వరకు సిమ్‌లోనే కలుపుతూ ఉండాలి. ఇప్పుడు మనం ఏ గ్లాస్‌తో అయితే రైస్ తీసుకున్నామో, అదే గ్లాస్‌తో 3-4 గ్లాసులు పాలు వేసుకోవాలి. పాలు వేసుకొని అంతా మిక్స్ చేసి బాగా ఉడకనివ్వాలి. పొంగల్ టేస్ట్ అనేది మొత్తం పాలతోనే వస్తుంది. సో, కొంచెం చిక్కగా ఉన్న పాలు వేసుకుంటే టేస్ట్ చాలా బావుంటుంది. కొంచెం ఎక్కువ క్వాంటిటీతోనే పాలు వేసుకుంటే గూడా చాలా బావుంటుంది. బట్ తక్కువ కాకుండా ఉంటేనే బావుంటుంది. ఇందులోనే ఒక్క స్పూన్ యాలకుల పొడి, 2 టేబుల్ స్పూన్స్ షుగర్ వేసుకోవాలి. షుగర్ వేసుకోవడం వల్ల పొంగల్‌కి మంచి కలర్ అనేది యాడ్ అవుతుంది. పాలలో రైస్ ఉడికి కొంచెం జారుగా ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత కొంచెం గట్టి పడుతుంది. ఇప్పుడు మరీ ఒక చిన్న కడాయి తీసుకొని కొంచెం నెయ్యి వేసుకొని హీట్ అయ్యాక డ్రై ఫ్రూట్స్ వేసుకొని ఫ్రై చేసుకొని తీసుకోవాలి. డ్రై ఫ్రూట్స్ అన్ని ఫ్రై అయ్యాక పొంగల్లో మిక్స్ చేసుకొని కలుపుకోవాలి. ఒక 10 మినిట్స్ ఆర్ 15 మినిట్స్ పక్కన పెడితే నెయ్యి అనేది బాగా అబ్జర్వ్ అయ్యి పొంగల్‌కి బాగా టేస్ట్ వస్తుంది. దాని తర్వాత మీరు సర్వ్ చేసుకోవడమే. అంతే. ఈ ప్రాసెస్‌లో పొంగల్ ఒక్కసారి ట్రై చేయండి. చాలా బావుంటుంది. పెసరపప్పు వాడకపోయినా కూడా మంచి టేస్ట్ వస్తుంది. మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. డూ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్.